వాళ్ళకి సజెషన్ చేశా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో వచ్చి చూస్తే కదా. చూడండి పక్కన ఎంతెంత బిల్డింగ్స్ కట్టారో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే దానివల్ల ఎంత ఎకానమీ వస్తుంది. దాంట్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం. ఇక్కడ విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకి మెస్ తీసుకోండి, ఫుడ్ సప్లై చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. వాళ్ళు కట్టే అనేక ట్యాక్సులతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఎస్ఆర్ఎం విట్ అంటే అవన్నీ ఫేమస్ ఇన్స్టిట్యూషను, బయట నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఎకానమీ మన రాష్ట్రానికి వస్తుంది. ఈ విధంగా పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్ డైరెక్షన్లో థింక్ అంతా అయిపోయి 35,000 మంది రైతులు, నేను మీకు ఇచ్చాను కూడా క్యాలిక్యులేషన్ ఎంతమందిని, అంతమంది రైతులు ఇచ్చి వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి ఏ కొద్ది మందికో ప్లాట్లు ఇవ్వాలి, అది కూడా వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల జరగటం వల్ల దానికి పరిరక్షణ కమిటీని వేయటం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి, అమరావతిని ఎట్టయినా ఆపేయాలా. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది. ఇది ప్రజల కోసం చేసేది, ఒక రాష్ట్రం కోసం చేసేది, ఒక రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల యొక్క ఆర్థిక స్థితిని పెంచేదానికి కట్టే రాజధాని ఇది. అందువల్ల ఏది ఏమైనా ఈ రాజధాని అనేది అనుకున్న ప్రకారం 2028 ఆగస్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడం జరుగుతుంది.